Hi friends, welcome to the great wise words of Tataya. What is the purpose of life in service to nation, service to the country? Attention and curiosity, మనిషి జీవితానికి అర్థం ఏంటి మీకు తెలుసా? మనిషి జీవితానికి అర్థం ఏంటి? కేవలం చదువుకోవడమేనా? ఉద్యోగం చేసుకోవడమేనా? డబ్బు సంపాదించడమేనా? అంతకన్నా వేరే పర్పస్ ఏమన్నా ఉందా అని ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేదైనా గొప్ప ఉద్దేశం ఉందా? మనమంతా భారతీయులం. భారతదేశంలో పురాతనంగా తత్వశాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రం ఏమి చెప్తుందంటే, జీవితం అంటే కేవలం మనం జీవించడమే కాదు. జీవితం అంటే కేవలం మనం జీవించడమే కాదు, మనతో పాటు మన సమాజము, మన దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అంతా కూడా చక్కగా జీవించాలి. అందుకే మన మహానుభావులు పూర్వకాలం అందరూ కూడా వీలైనంత వరకు ఇంటికి ఒక వ్యక్తిని సైన్యంలో చేర్చేవాళ్ళు. దేశ సేవలో కానీ దేశానికి సేవ చేయడానికి అంకితం చేసేవాళ్ళు. కాదు అండోయ్, నేడు కూడా ఈరోజు కూడా మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి? నేడు నిజమైన జీవితం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన దేశానికి మనం ఎప్పుడు సేవ చేస్తాం? మన టాపిక్ ఈరోజు మన జీవితానికి అర్థం ఏంటి, మనం మన సర్వీస్లో దేశానికి ఏ విధంగా సేవ చేస్తున్నాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్ సర్వీస్ టు కంట్రీ ఇండియా? ఎలా సర్వీస్ చేస్తున్నాము అనేది మనకు ముఖ్యమైన అంశంగా తీసుకొని మనం ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటున్నాం, దేశం అంటే మట్టి కాదోయ్. అందరికీ తెలుసు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్. ఈ దేశం మనకు తల్లి లాంటిది. అమ్మ మన కోసం త్యాగం ఎలా చేస్తుందో మీ అందరికీ తెలుసు. దేశం కూడా అలాగే త్యాగం చేస్తుంది. తన సైనికులు, తన శాస్త్రవేత్తలు, తన గురువులు, తనకు సంబంధించిన మనుషులు అందరినీ కూడా, తను కాపాడే మనుషులందరినీ కూడా త్యాగం చేస్తుంది. అందరి కృషితో మనకు ఒక భద్రత, ఒక ఆహారము, ఒక విజ్ఞానము ఇవన్నీ కూడా పైకి రావడానికి తోడ్పడుతుంది. ఇలాంటి కోవలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, మనందరికీ తెలుసు కదా. ఉదాహరణ తీసుకుంటే భగత్ సింగ్. ఆయన వయసు ఎంత? 23 ఏళ్ళు. 23 ఏళ్ళకే అతను ప్రాణాన్ని త్యాగం చేశాడు. జీవితం చిన్నదే, కానీ ఆయన దేశ సేవ శాశ్వతం, అమరుడు అనిపించుకున్నాడు. శాశ్వతంగా అతను అందరి మనసుల్లో కూడా ఉండిపోయాడు. మిత్రులారా, మనం ప్రశ్నించుకోవాల్సింది, మనం ఏం చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది? ప్రతి క్షణము మనం చేసే పని దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా? మనం మన స్వార్థం కోసం చేస్తున్నామా అనేది చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్. మోడర్న్ డే సర్వీస్ ఏంటి అని మనం ఒకసారి అనుకుంటే, దేశ సేవ అంటే కేవలం సైన్యంలో చేరడమే కాదు. దేశ సేవ అంటే కేవలం మన సైన్యంలో చేరుతున్నాం చాలామంది, అదే దేశ సేవ అనుకుంటున్నారు. కాదు, సైన్యంలో చేరడమే కాకుండా, పోలీస్ దీంట్లోకి చేరడమే కాకుండా, ఆర్మీలో చేరడమే కాకుండా, తర్వాత విజిలెన్స్లో చేరడమే కాకుండా, ఇవన్నీ ఒకటే కాదు. మనము ఎక్కడుంటే, ఏ పని చేస్తుంటే, ఏ దీంట్లో మనము వర్క్ చేస్తున్నామో ఆ యొక్క పనిని మనము నిజాయితీగా నిర్వర్తించి దేశానికి పరోక్షంగా ఉపయోగపడుతున్నాము అనేది అందరికీ తెలాలి.
మనం ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక టీచర్ ఉన్నారు. ఆ టీచర్ ఏం చెప్తాడు? పిల్లలందరికీ జ్ఞానాన్ని నేర్పుతారు, అద్భుతమైన జ్ఞానాన్ని. ఆ జ్ఞానం వల్ల వాళ్ళు వివిధ రకాలుగా సోషియాలజీ అని, పియోజాలని, మెడికల్ అని, ఇంజనీరింగ్ అని, ఎంబీఏ అని, ఎన్ని రకరకాలుగా వాళ్ళ జీవితాన్ని మలుపులు తీసుకొని టెక్నాలజీ సైడ్ కొంతమంది అయితే, కొంతమంది డాక్టర్ మెడికల్ సైడ్ అయితే, కొంతమంది సోషల్ సైడ్ అయితే, పొలిటికల్ సైడు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా విభజించుకొని మరి వారి వారి వృత్తుల్లో వారు గొప్పగా రాణించడం వల్ల దేశానికి మనమంతా కూడా ఒక గొప్ప డెవలప్మెంట్ చేస్తున్నట్లే, ఒక సేవ చేస్తున్నట్లే. ప్రతి చిన్నదే కావచ్చు ఏదైనా కానీ పెద్ద నిర్మాణంలో ఒక పాత్ర పోషిస్తోంది దేశానికి అనేది కూడా మర్చిపోకూడదు మిత్రులారా. మన దేశానికి మనము ఒక వాల్యూస్ని పాటిస్తున్నామా, రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్నామా అని అనుకున్నప్పుడు దేశ సేవ అంటే పెద్ద పనులు మాత్రమే కాదు మిత్రులారా, చిన్న చిన్న పనులు కూడా దేశానికి సేవ చేసినట్లే. ఎలాగా అన్నప్పుడు మనం పన్నులన్నీ కరెక్ట్గా కడుతున్నామా లేదా? పన్నులు కట్టకపోతే అందరూ కూడా పన్నులు సక్రమంగా కట్టాలి. రోడ్ల మీద చెత్త వేయకూడదు, పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లని నాటాలి, రక్తదానం చేయాలి. ఇలాంటివన్నీ కూడా దేశానికి కావలసిన సేవలు అని మనం చెప్పచ్చు. ఇక బాధ్యతల కింద వస్తే ఎలాంటి బాధ్యత నిర్వహిస్తే మరింత బలంగా మారుతుంది దేశం అన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. అసలు ఏపీజే అబ్దుల్ కలాం గారు మీ అందరికీ తెలుసు కదా. లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన సేవ చేస్తూనే చనిపోయారు. అందరికీ తెలిసిన విషయం. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టాడు, మత్స్యకార కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనను మరి దేశం ఎలా గౌరవించింది? ఒక గొప్ప ఈ డెమోక్రటిక్ సామ్రాజ్యానికి రాష్ట్రపతిని చేసింది. ఆయన ఏం చేశారు? ఒక గొప్ప అగ్ని లాంటి శిబిరిని కనిపెట్టాడు. అంతేకాదండోయ్, అతనికి బిరుదిచ్చింది దేశం మిషన్ మ్యాన్ అని, మిసైల్ మ్యాన్ అని ఒక గొప్ప బిరుదిచ్చి కూడా సన్మానం చేసింది. ఎంత దేశానికి మరి ఆయన సేవ చేశాడు మనందరూ కూడా కళ్ళకు కట్టినట్లు ప్రతి చోట కనిపిస్తుంది. అబ్దుల్ కలాం గారు అంటే ఎంతమంది ఇష్టపడతారు, ఎంత ప్రేమిస్తారు. ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని ఫోటోలు పెట్టుకొని ఆయన ఆదర్శాలతో ముందుకెళ్తూ ఉన్నారు ఎంతోమంది. ఒక ఇన్స్పిరేషన్ అండ్ కాల్ టు యాక్షన్. అయితే జీవితం యొక్క అసలు పర్పస్ ఏంటి అనుకున్నప్పుడు మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు, మన సమాజము, మన దేశం కోసం ఉపయోగపడేలా జీవించడం అన్నమాట. మనం దేశం కోసం ఉపయోగపడేలా జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న కంపల్సరీగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వామి వివేకానంద అందరికీ తెలుసు. ఆయన అతి తక్కువ టైంలోనే చనిపోయిన వాళ్ళల్లో భగత్ సింగ్ గారు, స్వామి వివేకానంద గారు కూడా ఉన్నారు. ఆయన తన కోసం మాత్రమే బ్రతకలేదంట. ఆయన అంటాడు, తన కోసం మాత్రమే బతికేవాడు బతికే లేపు చనిపోయినట్లే. తన కోసమే బ్రతికేవాడు అది బ్రతుకు కాదు, అది చనిపోయిన వానితో సమానమే అంటాడు. కానీ సమాజం కోసము, దేశం కోసము, ఇతరుల కోసము బ్రతికినవాడు నిజంగా జీవించినట్లే. ఒక దేశం కోసం కానీ, ఒక సమాజం కోసం కానీ, ఒక ప్రజల కోసం కానీ నిరంతరము తప్పించి సేవ చేసేవాడు నిజంగా జీవించినట్లే. అతను శాశ్వతంగా ప్రజల్లో నిలిచిపోయినట్లే. అతను కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా భూమి ఉన్నంత వరకు ఉంటుంది అన్నాడు. ఈ చిన్న సహాయం కూడా దేశాన్ని కాపాడుతుంది. కాబట్టి
జీవితం అనేది నిజమైన అర్థం దేశ సేవలోనే కాదు, ఏ సేవలైనా ఉంది. తను బతుకుతూ తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బ్రతికించడం, తనకు తోచిన ఏదో ఒక మార్గంలో సేవ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు టీచింగ్ తెలిసిందనుకోండి, టీచ్ చేయడం, స్కూల్లో మోటివేషనల్ క్లాసెస్ చెప్తామనుకోండి, ఆ మోటివేషనల్ క్లాసెస్ చెప్పడం, లేదా మనకు మరోలా చదువు చెప్పడమే కాకుండా ఈ యొక్క సర్వీస్, రోడ్డు సర్వీస్ కానీ, ఎన్సీసీ సర్వీస్ కానీ, అంతేకాదు వేరే వేరే సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ కానీ, ఏ సర్వీస్ అయినా కానీ మనము సంపాదించుకుంటూ దేశానికి మనం సేవ చేసినట్లే అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మీ జీవితానికి ఏ విధంగా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను, ఎలా చేశాను అనేది తెలుసుకొని ఇప్పుడు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, నేను నిజంగా సేవ చేశానా, ఇంతవరకు చేయలేదా, ఎలాంటి సేవ చేశాను, చేయకపోతే ఏం చేయాలి, ప్రథమ కర్తవ్యం ఏంటి, ఇప్పటి నుంచి నా యొక్క కర్తవ్యము అన్ని వాటిలోనూ ఒక వాలంటీర్ సర్వీస్ అయితేనేమి, ఒక లీడర్ సర్వీస్ అయితేనేమి, ఏదైనా సరే ఏదో ఒక దాంట్లో ఒక వృత్తిని నేర్చుకొని ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించి ఆ వృత్తి మరి అభివృద్ధి చెందడానికి నా వంతుగా కృషి చేస్తానని అనుకుని ఎవరైతే సాగుతున్నారో వాళ్ళంతా కూడా మీరు సేవ చేస్తున్నట్లయితే ఒక కామెంట్ రూపంలో హ్యాపీగా పంపండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి మిత్రులారా.